స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ రీషెడ్యూల్ అయింది. సో రీషెడ్యూల్ ప్రకారము టైం టేబుల్ ఈ రకంగా ఉంది. బోత్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 11:30 నుంచి 1 PM దాకా మనకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ 2:30 నుంచి 4 PM దాకా సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ టైం టేబుల్ అయితే ఈ రకంగా ఉంది. 15th October ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతుంది. సో పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది మనకు ఎగ్జామినేషన్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అలాగే వెడ్నెస్డే 16th October 2024 పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఏదైతే ఉందో అది పేపర్ 1 అండ్ ఇంగ్లీష్ పేపర్ 2 వచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళకి, పేపర్ 1 వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అండ్ 17th October 2024 థర్స్డే రోజు వచ్చి మ్యాథమెటిక్స్ 1A అండ్ మ్యాథమెటిక్స్ 2A ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళకి, బాటనీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలాగే బాటనీ సివిక్స్ పేపర్ 2. సో ఇద్దరికి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు సపరేట్గా ఏం చదవను. సో ఒకసారి సబ్జెక్ట్ పేరు చదువుతాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రైడే రోజు వచ్చి మళ్ళీ మనకు మ్యాథమెటిక్స్ 1B ఉంది, మ్యాథమెటిక్స్ B పేపర్ B ఉంది, అలాగే జువాలజీ పేపర్ ఉంది, అలాగే హిస్టరీ పేపర్ ఉంది ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సాటర్డే 19th October ఫిజిక్స్ పేపర్ 1, ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 2. అండ్ మండే రోజు మళ్ళీ 21st October 2024 సండే మధ్యలో హాలిడే ఒక రోజు వచ్చింది. కెమిస్ట్రీ పేపర్ 1 అండ్ కామర్స్ పేపర్ 1, కెమిస్ట్రీ పేపర్ 2 అండ్ కామర్స్ పేపర్ 2 ఉన్నాయి. దెన్ కమింగ్ టు 15th October 2024 జిఎఫ్సి పేపర్ 1 ఒకటి ఉంది అండ్ జిఎఫ్సి పేపర్ 2. ఇది ఫర్ వొకేషనల్ వాళ్ళకైతే ఉందన్నమాట జిఎఫ్సి అనేది. సో రిమైనింగ్ రెగ్యులర్ వాళ్ళకైతే ఏమీ లేదు. దెన్ వొకేషనల్కి సంబంధించి 17th October వొకేషనల్ థియరీ ఎగ్జామ్ ఉంది, 16th October ఇంగ్లీష్ పేపర్ ఉంది, అండ్ 18th October వొకేషనల్ థియరీ ఉంది, అండ్ 19th October వొకేషనల్ థియరీ ఉంది. అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా వాల్యుయేషన్ మీ ఓన్ కాలేజెస్లో టీచర్సే చేయాల్సి ఉంటుంది, ఫ్యాకల్టీ వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేసినంత వాళ్ళు కూడా లాగిన్ వాళ్ళ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు గవర్నమెంట్కి. సో కాబట్టి టీచర్స్తో జాగ్రత్తగా ఉండి ఎగ్జామినేషన్స్ అంతా ప్రాపర్గా రాయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.